జగన్ ఈ పులివెందుల టూర్లో ఉండగా జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు వైరల్ అయ్యింది. అదేంటయ్యా అంటే అక్కడ ఒక అబ్బాయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో 108కి ఫోన్ చేస్తే రాకపోతే 2 వీలర్ మీద తీసుకుని వెళ్తున్నారు. ఆ రూట్లోనే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. జగన్ కాన్వాయ్లో 108 ఉంది అన్న, ఇట్లాంటి ప్రాణాంతకం అనగానే ఆ 108లో పంపించారు. తద్వారా అబ్బాయి కోలుకున్నటువంటి అంశానికి సంబంధించి వైరల్ అవుతోంది. కోమన్నూతలకు చెందినటువంటి నరేంద్ర అనే యువకుడు ఇతను అపస్మారక స్థితికి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఇతను 108 వాహనానికి ఫోన్ చేసిన ఆ సకాలంలో రానటువంటి నేపథ్యంలో ద్విచక్ర వాహనం మీద పులివెందులోని ఆసుపత్రి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో లింగాల మండలం పెద్దకొడాలలో మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించి వస్తూ మార్గవంచలో చిన్నకొడాల గ్రామస్తుతో మాట్లాడేందుకు జగన్ ఆగారు. అదే సమయంలో ద్విచక్ర వాహనం మీద ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడు నరేంద్రను తన సన్నిహితులు తీసుకొచ్చి తాము 108కి ఫోన్ చేస్తున్న రాలేదని, కనీసం కాన్వాయ్లో ఉన్న 108 వాహనంలోనైనా తమ స్నేహితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోరారు. దీంతో సమాచారాన్ని జగన్కి చేరేస్తే వెంటనే తన కాన్వాయ్లో ఉన్న 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో నరేంద్రని హుటాహుటిన 108లో ఆక్సిజన్ సాయంతో పులివెందులు మెడికల్ కళాశాలకు తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో నరేంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం నరేంద్ర పులివెందులు మెడికల్ కాలేజీలో కోలుకుంటున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు వైరల్ అవుతోంది.